హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుష్మా. ఇక మీరు మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ టిప్ నెంబర్ 1. ఇలా విమ్ జెల్ ఉంటుంది కదండి, దీనికి నేను పాత మాయిశ్చరైజర్ బాటిల్ ఉంటుంది కదా, దానికి ఉన్న ఈ ప్రెస్ తీసుకొచ్చి దీనికి పెట్టానండి. సో దీనివల్ల మనకి కిచెన్లో పని చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మనకి వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటుందండి. ఇది మనకి కిచెన్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 2. మనం గ్రేవీస్ లాంటి కర్రీస్కి మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు చాలా సన్నగా ఉంటే చాలా బాగుంటుంది కదండి. అయితే మనం ఇలా చాక్తో కట్ చేసినప్పుడు చూడండి, ఎంత జాగ్రత్తగా కట్ చేసినా కూడా కొంచెం లావుగానే వస్తాయి. సో అలా కాకుండా మనం పీలర్ ఉంటుంది కదండి, మనం చెక్కు తీసే పీలర్, దాంతో కనుక మనం తీసినట్టయితే చాలా సన్నగా చాలా పల్చగా వస్తాయండి, రేకుల్లాగా వస్తాయి. ఈ ఆనియన్స్ని మనం గ్రేవీస్లోకి యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నచ్చింది కదండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. తులసి ఆకులండి. ఇది మనకి ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్లో తులసి ఆకులు చాలా మంచిదండి యూస్ చేయడం. ఎందుకంటే ఇది మనకి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తీసేస్తుంది. తర్వాత మనకి ఇమ్యూనిటీని పెరిగేలా చేస్తుందన్నమాట. మన రోగనిరోధక శక్తిని చాలా పెంచుతుందన్నమాట. సో ఇక్కడ నేను తులసి ఆకుల్ని బాగా కడిగేసానండి. కడిగి ఆరబెట్టుకున్నాను తడి లేకుండా. తర్వాత వాటిని మనం ఇలా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఈ తులసి ఆకుల్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా కొంచెం లైట్గా వేయించుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. మనం స్టవ్ని హైలో పెట్టామంటే కంప్లీట్గా మాడిపోయి నల్లగా అయిపోతుందన్నమాట. సో అందుకని సిమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవాలి. ఆ పచ్చిదనం అంతా పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా వేడి చేసుకోవాలండి. మరీ నల్లగా అయిపోయినా కూడా టేస్ట్ మారిపోతుంది. తర్వాత దాంట్లో ఉన్న ఔషధ గుణాలు కూడా పోతాయి కదా. సో మనం లైట్గా ఇలా వేయించేసుకొని తర్వాత దీనిని మనం ప్లేట్లోకి తీసుకుందామండి. మంచిగా వేగిపోయాయి. తర్వాత కొంచెం చల్లారాక దానిని మనం చేతితోటి కొంచెం ఇనిపేసుకుందామండి. చూడండి, మొత్తం పౌడర్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం టీ పొడిలో కలుపుకుందామండి. ఇది మనం డైలీ టీ పొడిలో వేసుకొని టీలో వాడినట్టయితే మనకి చాలా మంచిదండి. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందన్నమాట. తులసి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మన ఇంట్లో తులసి చెట్టుని మనం ఎవరికి ఇవ్వకూడదండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. మన ఆడవాళ్ళకి ఉదయం లేవగానే చాలా పనులు ఉంటాయి కదండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి, టీ. అయితే మనం మార్నింగ్ ఏంటి పొయ్యి మీద టీ పెట్టేసి వేరే పనికి వెళ్తూ ఉంటాము. ఈ లోపు టీ అనేది పొంగిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా వుడెన్ గంటె ఉంటుంది కదా, చెక్క గరిటె ఉంటుంది కదా, దానిని కనుక ఇలా పెట్టినట్టయితే టీ పొంగకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. మనం ఇంట్లో మజ్జిగని చిలుకుతూ ఉంటాం కదండి, ఇలాంటి విస్కర్ తోటి. అయితే మనం మజ్జిగ చిలికాక దానిని కడగడం అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కదండి. అంతా ఆ వెన్న అంతా దానికి పట్టేసి జిడ్డు పట్టేస్తుంది. మనం ఆ మధ్యలో ఆ సందులలో స్క్రబ్బర్ తోటి మనం తోమలేం కదండి. సో దానికి నేను ఒక మంచి చిట్కా చెప్తానండి. ఒక చెంబులో మనం గోరువెచ్చని నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగంత డిష్ వాష్ జెల్ వేసి ఇలా తిప్పినట్లయితే చూడండి ఎంత చక్కగా పోతుందో. ఇలా మనం వేడి నీళ్ళు యూస్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న జిడ్డంతా పోతుందన్నమాట. ఆ తర్వాత మనం నార్మల్ వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 6. ఇక్కడ నన్ను ఒకళ్ళు అడిగారండి, షుగర్ సిరప్ గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని. సో ఇక్కడ మనం షుగర్ సిరప్ని గాజు సీసాలో, ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసినట్టయితే 1 మంత్ వరకు కూడా గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 7.
ఇక్కడ నేను మీకు చూపించడం కోసం గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. ఇట్లా వెడల్పాటి గిన్నెల్లో మనం స్పూన్స్ వేసినప్పుడు అవి జారిపోయి ఆ లోపల పడిపోతూ ఉంటాయి కదా. సో అలా పడకుండా ఉండాలంటే ఇలా స్పూన్కి రబ్బర్ బ్యాండ్ వేసి, మనకి స్వీట్ బాక్స్లకు వస్తుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ వేసినట్లయితే ఇలా కదలకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 8 అండి. ఇక్కడ మనం ఇంట్లో ఇలా సగం సగం వాడేసి పెట్టిన సబ్బు ముక్కలు ఉంటాయి కదా, వేస్ట్వి, వాటిని మనం యూజ్ చేయలేక పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా వాటన్నిటిని ఇలా ఓల్డ్ సాక్స్ ఉంటుంది కదండి, పాత సాక్స్, ఆ సాక్స్లో వేసేసి మనం ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే స్వీట్ బాక్స్లో ఉంటుంది కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని దానిని మనం హ్యాండ్ వాష్కి కానీ, లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, కిచెన్ పొయ్యి దగ్గర రాయి కానీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా హ్యాండ్ వాష్కి కానీ అన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ సబ్బులు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి. సో నచ్చింది కదండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9. ఇంట్లో రాగి సామాన్ ఉంటుంది కదండి, అంటే రాగి చెంబులు కానీ ఏవైనా పూజ ఐటమ్స్, వీటిని క్లీన్ చేసుకోవడానికి నేను ఒక మంచి టిప్ చెప్తానండి. సింపుల్గా మనం ఒక బౌల్లో 1.5 గంట పెరుగు తీసుకున్నానండి, కొంచెం పుల్లగా ఉన్న పెరుగు. దాంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. దీనిని బాగా కలుపుకొని మనం ఈ మిశ్రమంతో మనం రాగి సామాన్లు అనేవి తోముకుందామండి. చూడండి ఎంత తొందరగా, చాలా తొందరగా తెల్లగా అవుతుందండి. మనం ఎక్కువ బలం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. పెరుగు అనేది మనకి ఎప్పుడు ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది కదా. నిమ్మకాయలు ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. ఇది ఒకసారి క్లీన్ చేసి పెడితే 1 మంత్ వరకు కూడా నల్లబడకుండా ఉంటుందండి. ఎందుకంటే నేను ట్రై చేసి సక్సెస్ అయ్యాకే చెప్తున్నానండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 10. పాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దానిని ఇలాగా పైన కట్ చేసుకొని తర్వాత దీనిని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో మనం కప్పుల్ని కనుక ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కప్పులు కింద పడకుండా ఉంటాయండి. తర్వాత డస్ట్ పట్టకుండా కూడా ఉంటాయన్నమాట. చూడండి, తీసుకోవడం కూడా చాలా ఈజీ. సో నచ్చింది కదండి. ఇది అండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.